అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ల జోరు హుషారుగా స్టార్ట్ అయిపోయింది. ఇవాళటికే లాస్ట్ నామినేషన్లు వార్డు నెంబరు సర్పంచ్ పదవులకు ఆశావాహులు అనొచ్చు, వాళ్ళని ఆశావాసులు అనొచ్చు, లేకపోతే పదవి వ్యామోహం మీద ప్రజల తరపున వస్తున్న వారు కూడా అనవచ్చు. ఎందుకంటే కొన్ని ఊళ్ళలో మనం చూస్తూ ఉన్నాం, 1 కోటి రూపాయలు 60 లక్షలు 50 లక్షలు పెట్టి పదవులు కొంటా ఉన్నారు. ఎందుకోసం కొంటా ఉన్నారు? డబ్బులు ఏమైనా చెట్లకు కాసినాయా? సరే, ఇది విధంగా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నదంటే, చేయూత పింఛన్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వెయ్యంది మేము స్థానిక ఎన్నికలలో పోము అని మాట్లాడింది ఇదే సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ 42% ఇయ్యంది మేము ప్రజల్లోకి పోము, స్థానిక ఎన్నికలలో మేము పోతే మా మీద మన్నెత్తిపోతారో దుమ్మెత్తిపోతారో కాకరిచ్చి ఊముతారో అని మాట్లాడిండు. ఇవాళ వచ్చినావు కదా మరి తెలంగాణ ప్రజలను మత్తులో ముంచేసి అసలు జరిగిన అన్యాయాన్ని, యూరియా కోసం మనం ఎంత కష్టపడ్డామో రైతులారా మీరు గుర్తుంచుకోవాలి. యూరియా కోసం తన్నుకొని గుద్దుకొని చచ్చినాం, పోలీసులతోటి లాఠీలు దెబ్బలు తిన్నాం. అటువంటి మనం ఇలా గింతంత సీసా చెప్పంగానే లొంగిపోయి ఓటేసుడు కాదు, నిజాయితీ పరువుని నిలబెట్టి ఓటేద్దాం, గట్టిగా కడుగుదాం. మన ఇళ్ళల్లో ఏమి కావాలి? ఓటు కావాలా? ఓటేస్తాం బరాబర్. కానీ నాకు ఇల్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, నా బిడ్డకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలా, మా అవ్వకు పింఛన్ లేదు, పింఛన్ కావాలా, ఆడబిడ్డలు ఎవరైతే బీడీలు చేసుకుంటా ఉన్నారో వాళ్ళకు పింఛన్లు పెంచుతామని చెప్పారు, వాళ్ళకు పింఛన్ కావాలి. 2500 మహాలక్ష్మి పథకం, అది ఏమైపోయింది? ఇవన్నీ మనం అడగాలి. కానీ ఏదో బీరిచ్చిండు, బిర్యానీ ఇచ్చిండు, తిన్నము తాయిన ఓటేసామంటే నీ బతుకు ఇంకా 10 ఏళ్ళు వెనుకకే పోతుంది కానీ ముంగడికి పోదు. ఇది ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ అంతా గుర్తుంచుకోవాలి. 18 ఏళ్ళు నిండినటువంటి ఓటేసే యువకుల కాడికి వెళ్ళి రేపో మాపో చచ్చిపోయే ముసలోళ్ళు కూడా ఆటోలలో ఎక్కించుకుపోయి ఓట్లు వేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకించాలా. మరి మాకు పింఛన్లు పెంచుతామంటారు, మా పన్ను ముసలోళ్ళు ఎత్తుకొని పోతా ఉన్నారు, మాకు పింఛన్ ఏది పెంచుతారా, మేము ఓటు వేయమని చెప్పాలా డైరెక్ట్. ఇక ఇప్పుడు వీళ్ళ అన్న ముద్ర మీకు చూపిస్తా ఉన్నా ప్రజలారా. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ అనేది నేను చూపించబోతా ఉన్నా. ఇగో లేదు, దాన్ని చూపించినాక దీన్ని చూపిస్తా. తెలంగాణ గవర్నమెంటు రేవంత్ సర్కారు మనో శుభవార్త. ఒక్కొక్కరికి నెలకు 4000, వాళ్ళకైతే అంటే వికలాంగులకు 6000 ముహూర్తం ఫిక్స్. రేవంత్ రెడ్డి సర్కారు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైతా ఉంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకాల్లో ఆసరా పింఛన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులకు, వితంతువులకు, బీడీలు చేసుకునే అక్క చెల్లెళ్ళందరికీ 2000 ఇచ్చేటోళ్ళు, మరి దివ్యాంగులందరికీ 4000 ఇస్తా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికీ 2000ను పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా మరి ఇప్పటి వరకు అమలవ్వలేదు. కాగా పెంచిన డబ్బులు కూడా కనీసం ఆసరా పింఛన్ పథకాన్ని అమలు చేయలే. అంటే నోటితోటే పెంచిరాళ్ళు. ఇంక అమ్మాదో అంట చూడు, కట్నం 10 లక్షలు ఇచ్చి లగ్గం చేస్తానట, కానీ పెట్టింది తాంబూలంలో 1,00,000 రూపాయలట. పేరుకు 10 లక్షలు ఇస్తాను ఒప్పుకోను, కానీ ఎప్పుడు ఇస్తావు అడగడు అల్లుడు. ఇది కూడా గంతే. పెంచిన డబ్బులతోటి ఆసరా పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంటుంది, కసరత్తు చేస్తూనే ఉంటుంది. నీ కోటేషనల్లా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించి 2 ఏళ్లల్లా ఒక 5 లక్షల పైచిలకు వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళు వీళ్ళు మరణించారు. మీ పథకాలు ఎవరికి అందినాయి? మరి రైతులు హఠాత్తుగా చనిపోతూ ఉంటే 5 లక్షల బీమా ఉండే, వాళ్ళకి నష్టం ఉందా? ఏమున్నది తెలంగాణలో అంటే పల్లెలు మొలిచినాయి, పంట చేనులు పాడుపడిపోయినాయి. ఎందుకంటే అతిగా వర్షాలు కొట్టి. ఇది కథ. మరి ఏమన్నాడు నేను ఇంత ఘనంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇగో మనందరికీ బుద్ధి రావాలి, మనమందరము అవ్వాయ కుట్టినమని మనం తెలుసుకోవాలి. మనము మారకపోతే ఎవ్వరు మానరు. నేపాల్లో ప్రధానమంత్రి కడిగేలు ఉరికించి తరిమి కొట్టిరు. ఎందుకంటే వాళ్ళు దాసుకునుడు చేసుకుని వాళ్ళ పిల్లల్లో అమెరికాలో, లండన్లో, బ్రిటన్లో ఎంజాయ్ చేసుడు.
యువతులకు వీళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారని సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని బ్లాక్ చేస్తే నేపాల్ మొత్తం ఒక యుద్ధ వాతావరణం నెలకొని పార్లమెంట్కే నిప్పిపెట్టారు. ఎందుకోసము? ప్రజల స్వేచ్ఛతను ఎవరు కూడా హరించేది లేదు, ప్రజల స్వేచ్ఛతను ఎవరు బంధించేది లేదు, ప్రజల హక్కును ఎవడు దోసుకోనికి లేదు, ప్రజల సొమ్మును ఎవడు తిననికి లేదు. ఇది రాజ్యాంగం పద్ధతులు. ఇవి మనకు తెలుసుకోవాలి. ఏమన్నారు ఒకసారి మీరే చూడరు. మరి ఇగో మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉండడంతో ప్రజల్లోని అసంతృప్తిని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రభావం చూపే అవకాశం కూడా ఉండడంతో ఆసరా పింఛన్ పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల లోపే బరాబరి నుండి స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ పింఛన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వము భావిస్తోంది. రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ పథకం కూడా అమలు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని మాట్లాడింది. వాళ్ళే కదా. మరి మనకుండాలి సిగ్గు, మనకుండాలి. వాళ్ళకి కాదు, వాళ్ళు మస్తు చెప్తారు. ఇక ఇక్కడ కూడా చెప్పింది కదా, మేము రాము సర్పంచ్ ఎలక్షన్లకు ఏదైతే ఆసరా పింఛన్లు ఇప్పుడు రైతు భరోసా, యాసంగి రైతు భరోసా వేసేదాకా రాము వచ్చింది కదా. ఆల్రెడీ మనోళ్లకు బీసీ రిజర్వేషన్ అని చెప్పి, ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి ఆగమాగం చేసి నోటిఫికేషన్ విడుదల చేసి అవకాశం ఉన్న వాళ్ళు పోయి మీరు నామినేషన్ వేసుకోపోరు అంటే 4200 పైచీలకు సర్పంచ్ సీట్లు ఉంటే 8000 పైచీలకు నామినేషన్లు పడ్డాయి ఇవాళకి. ఇంకా ఇవాళ 3వ రోజు, లాస్ట్ రోజు ఇవాళ కూడా ఇంకా నామినేషన్లు వేస్తానే ఉన్నారు. ఇది ప్రజలు నాగం చేయని కాదా? ఒక్కసారి ఆలోచన చేయని ప్రజలారా, ఆలోచన చెయ్యుండ్రి. 6 గ్యారంటీలు నువ్వు అమలు చేస్తా అన్నది అబద్ధమా నిజమా? ఏమైపోయినా నీ 6 గ్యారంటీలు? ఈ రకంగా మాట్లాడరా? మరి ఇగో దేనికోసము తెలంగాణ పింఛన్ పథకం కోసం యొక్క లక్షణాలు, వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ బియ్యం కార్డు, బీపీఎల్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం యొక్క రుజువు, చికిత్స వివరాలు ఎవరికో తెలుసా? డయాలసిస్, మలేరియా, HIV బాధితులకు సంబంధించిన వాళ్లకు, వికలాంగులకు ఈ యొక్క చికిత్స ఇవి ఉండాలి. ఇవి అన్నీ చెప్పి మొత్తం అన్నీ చెప్పి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా మీరు తెలంగాణలో వచ్చి కూర్చున్నారు? బీడీ కార్మికుల కోసం బీడీ కార్మికుల పింఛన్ అర్హతలు 18 ఏళ్ళ వయసు ఉండాలి, అంతకంట ఎక్కువ ఉండాలి. 18 ఏళ్ళ కంటే గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తూ ఉండాలి, తెలంగాణ నివాసి అయి ఉండాలి, ఇతర ప్రభుత్వ పింఛన్లు లబ్ధి పొందకూడదు అని షరతులు కూడా పెట్టిన ఆయన షరతులు. ఇలా తెలంగాణలో ఎంతమంది బీడీలు చేసుకునే అక్కాయిలు ఉన్నారు? వాళ్ళందరికీ 4016 రూపాయలు వస్తూ ఉన్నాయా? వాళ్ళందరి తరఫున అడుగుతా ఉన్నాను నేను, వస్తూ ఉన్నాయి వాళ్ళకు? ఒక్కసారి మనము ఆత్మ అంటే దాన్ని ఏమంట చూడు, ఆత్మ నిరాశం చేసుకొని నిజంగా ఈరోజు తెలంగాణ స్థానిక ఎన్నికలు జరగాలి, వాస్తవం, ఓకే రైట్. కానీ ఇక్కడికి వచ్చి మనకు మాట ఇచ్చేది ఎవరు? గ్రామాలకు వచ్చి ప్రజలకు మాట ఇచ్చేది ఎవరు? ఒక్కసారి ఈ ఎలక్షన్లు అయిపోయినాయా నీకు ఎవ్వరు కూడా కనబడరు. లేదు, ఒకవేళ మాట తీసుకోవాలంటే ఎవరైతే గ్రామ పంచాయతీకి క్యాండిడేట్ నిలబడతా ఉన్నాడో ఆయన దగ్గర మాట తీసుకోవాలి. ఖచ్చితంగా ఇల్లు లేనోడికి ఇల్లు ఇప్పియాలి. అది మనము దాన్ని ఏమంటారు, లాయర్ నోటీస్ కొట్టించుకోవాలి, లేక బాండ్ పేపర్ రాసుకొని మరి ఫలాని మాట తీసుకున్నాం, మేము రూపాయి మందు దాగము, రూపాయి మాకు అవసరం లేదు, నువ్వు ఏ సంఘాలకు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది. మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మా అవ్వకు పింఛన్ రావాలి, పింఛన్ పెంచాలి. మా ఇంటి పక్కలకు ఇల్లు లేదు, వాళ్ళకి ఇల్లు కావాలి. మా కుటుంబంలో కొలకు చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి. మా అయ్యకు పానం హుషారు ఉండలేదు, కరెక్ట్ వైద్యం కావాలి. ఏ హాస్పిటల్కి పోతే దొరుకుతుంది. ఇవి మనము సర్పంచ్ దగ్గర మాట్లాడుకొని తీసుకోవాల్సిన షరతులు. ఇంకా లైట్లు కావచ్చు, ఇవి కావచ్చు, అవి కావచ్చు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా లెక్క మీదకి వెళ్ళి గవర్నమెంట్ నుంచి ప్రతి నెల డబ్బులు వస్తానే ఉంటాయి. చాలామందికి తెలియదు.
డబ్బులు వస్తానే ఉంటాయి, గ్రామ పంచాయతీ నిధులు ఎగ్రిట్ అయితేనే ఉంటుంది. మనం నల్ల టెక్స్ కడతాం, ఇంటి టెక్స్ కడతాం, అదంతా కూడా గ్రామ పంచాయతీ ఖాతాలోనే ఉంటుంది. మరి అవన్నీ ఎవరు దోసుకపోతాడు? వాటితోటి గ్రామంలో ఉన్న లైట్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాటితోటి చెయ్యాలి. ఇటువంటి కండిషన్లు మాట్లాడుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకుంటే ఊర్లు బాగుపడతాయి. కానీ విచ్చల విడిగా ఎవరికి పడితే వాడు రాజకీయం చేస్తే బాగుపడది. ఇంకా మంచిగా ఉన్న ఊరు సర్వనాశనం అయిపోవడం కూడా ఖాయం. ప్రభుత్వం ఏమన్నది, మనం ఏం మాట్లాడినా మేము కూడా రుజువులు కూడా చూపించినాం కదా. ఈరోజు నామినేషన్లు పూర్తయినా కానీ మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని అడగాల్సిన క్వశ్చన్ ఇది. నేను తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల ప్రజలను నిజంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా, మారుదాం, ఇప్పటికైనా మారుదాం ఖచ్చితంగా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.